నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దాంతో పలు దేశాలను చమురు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను భారీగా పెంచేస్తుండటంతో సామాన్యులపై మరింత భారం పడుతుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్తాన్ చమురు ధరలు పెంచి ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్పై 80 పాకిస్తానీ రూపాయలను తగ్గించింది. గురువారమే పాక్ సర్కార్ పెట్రోల్పై 43%, హైస్పీడ్ డీజిల్పై 55% ధరలను పెంచింది. ఈ పెంపుతో పెట్రోల్ లీటర్ 458 పాకిస్తానీ రూపాయలకు, డీజిల్ 520 PKRకు చేరింది. ఇది ప్రజాగ్రహానికి దారితీసింది. పాక్ ప్రభుత్వంపై సామాన్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన ధరలు తగ్గింపు గురించి మాట్లాడుతూ పెట్రోల్పై 80 రూపాయలు తగ్గిస్తున్నామని, దాంతో లీటర్ 378 PKRకే లభిస్తుందని చెప్పారు. కనీసం నెల రోజుల పాటు ఈ ధరలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమాసియా సంఘర్షణతో నెలకొన్న పరిస్థితులే పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమని ఆయన అంగీకరించారు. కానీ ధరలను నియంత్రణకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని చెప్పారు. హైస్పీడ్ డీజిల్పై కూడా లెవీని తొలగించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన 4 రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలను 20% మేర పాకిస్తాన్ పెంచింది. గురువారం దాన్ని రెట్టింపు చేసి ప్రజలపై మరింత భారం వేసింది. ఇక దేశంలో ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆఫీసు పని దినాలను వారానికి 4 రోజులకు కుదించింది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడమే కాకుండా ఆన్లైన్ తరగతులకు కూడా మార్చారు. అధిక పేదరికం ఉన్న పాకిస్తాన్ వంటి దేశాలకు ధరల పెరుగుదల ఆహార సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆందోళన వ్యక్తం చేసింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ IMF నుంచి భారీగా రుణాలను తీసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ విధించే షరతులకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంధన ధరలు పెంపు, పన్నుల భారం వంటి నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని IMF కరాఖండిగా చెప్పడంతో పాక్కు మరో గత్యంతరం లేకుండా పోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.